ఇది ఇల్లెందు ఎమ్మెల్యే క్వార్టర్స్ అండి, గవర్నమెంట్ కట్టించింది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా నిరుపేదలకు అన్యాయం జరుగుతుంది ఇల్లెందు కానీ ప్రతి కాన్స్టిట్యున్సీలో తెలంగాణ ఉన్న 32 జిల్లాలో. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ టైం ఉన్న ఎమ్మెల్యే కూడా వాళ్ళ భర్త ద్వారా ఆమె చాలా ఇబ్బంది పడ్డది, అది అందరికీ విదితమే. కానీ ఇప్పుడు కూడా కనకన్న, నేను కనకయ్య గారు యాక్చువల్గా, బట్ నేను కనకన్న అంటే అంత చనువు ఉంది. వాళ్ళ తమ్ముడు వల్ల మొత్తం దొబ్బింది. వాళ్ళ అనుచరులు వాళ్ళంతా ఇందిరమ్మ ఇల్లుని అనవసరమైన దానితోటి ఎవరికి ఇవ్వకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఈ అశ్వరావుపేట కాన్స్టిట్యున్సీ జారీ ఆదినారాయణ, ఆయన ఒకప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అనేది మనం పరిగణలో తీసుకుంటే ఆయన చాలా ఎదిగిపోయాడు, ఎవరిని పట్టించుకునే స్థాయిలో లేడు. ఎందుకంటే నిరుపేదలకి ఇందిరమ్మ ఇల్లు అనేది అసలు ఇవ్వట్లేదు. దాన్ని మనం పరిగణలో తీసుకొని ప్రజలు కూడా, ప్రభుత్వాలు, తర్వాత అధికారులు కూడా గమనించి నిజమైన నిరుపేదలకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే వాస్తవమైన దాని మీదనే ఫోకస్ చేస్తే మంచిదని KH9 న్యూస్. లేకపోతే ఇక మాది చెరుగ్గడల ట్రీట్మెంట్ ఉంటుంది అందరికీ.